ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థానిక సంస్థలో 16,000 పోస్టులు ఏదైతే బీసీలు నష్టపోయారో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే ఈవేళ దళితులు నీకు 151 సీట్లు ఇవ్వడంలో కానీ 50% ఓట్లు ఇవ్వడంలో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో అటువంటి దళితులు నీ యొక్క 5 ఏళ్ల పాలనలో హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు గురైన కనీసం నువ్వు నోరు విప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నీ వైసీపీ ఎమ్మెల్సీతో నువ్వు ఏదైతే చట్టపట్టాలు వేసుకొని వాళ్ళకి అభినందనలు, సత్కారాలు ఏదైతే చేస్తూ ఉన్నావో, మరి అవన్నీ కూడా ఏదైతే దళితుల ఆత్మ గౌరవాన్ని మరి ఏదైతే దెబ్బతీసావో, ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు ఏదైతే రద్దు చేశావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిన్న, ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఇది, గూడు నీడ లేనిటువంటి రాష్ట్రం అని చెప్పి వీళ్ళ రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే అటువంటి మహిళా రైతుల్ని బూట్ల కాళ్లతో తన్నిటువంటి నీ యొక్క చరిత్రకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవన్నీ చాలదన్నట్లు ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు పోల్ పన్ను, చెత్త పన్ను, మరి ఇట్లా ఏదైతే నీ పన్నుల భారంతో ఎవరైతే విసిగెత్తిపోయారో ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే గ్రామ స్వరాజ్యం మరి ఏదైతే దాన్ని నీరు కారుస్తూ ఏదైతే 12,918 గ్రామ పంచాయతీల్ని సంక్షోభంలోకి నెట్టేశావు, ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి 13,000 కోట్ల మరి నిధులు ఏవైతే పంచాయతీలకు ఇచ్చారో అవన్నీ కూడా నువ్వు దారి మళ్లించి పంచాయతీ సర్పంచుల్ని భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చావో దాని మీద నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే కోవిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తే అటువంటి కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి 1,000 రూపాయల సాయం తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు పెట్టలేనిటువంటి పరిస్థితి. ఇతర తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఇతర రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం ఇచ్చినట్టు 1,000 రూపాయలకి 4,000, 5,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రజలను ఆదుకోవడానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరి ఎక్కడా కూడా అందరూ కూడా కోవిడ్ సాయం అందిస్తే మరి ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన 1,000 రూపాయలే తప్ప ఒక్క రూపాయి కూడా నువ్వు ఆ పేదలకి, ఆ మధ్యతరగతి వాళ్ళకి ఆ కోవిడ్ టైంలో నువ్వు చేసినటువంటి సాయం ఏమీ లేదు. పైగా కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని కూడా ఆ పేదలకి, ఆ యొక్క మధ్యతరగతి వాళ్ళకి అందించలేనిటువంటి నీ పరిస్థితి ఏదైతే ఉందో దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ రైతులు ఉన్నారు, ఇటు వరి రైతులు కానీ ఇటు ఆక్వా రైతులు కానీ ఈవేళ పంటలు పండించలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం అనేటువంటి విధంగా ఏదైతే క్రాప్ హాలిడే బాట నీ పరిపాలనలో పెట్టారో దానికి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గుర్తించవలసిన అవసరం ఉంది. అంటే 5 ఏళ్ళు అబద్ధంతో మరి గడిపేసినటువంటి వ్యక్తి, 5 ఏళ్ళు అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చివరి రోజును కూడా అటువంటి అబద్ధాన్ని నమ్ముకుని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎవరైనా కొన ఊపిరితో ఉన్నప్పుడు నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కొన ఊపిరి వదిలేటువంటి పరిస్థితిలో కూడా నిజాల్ని మాట్లాడలేనిటువంటి పరిస్థితి, దుస్థితి నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూడడం జరిగింది. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క 5 ఏళ్ల రాక్షస పాలన గురించి, 5 ఏళ్ల నియంతృత్వ నిరంకుశత్వ పాలన మీద ప్రజలు ఏదైతే ఘోరమైనటువంటి ఓటమి ఇచ్చారో దాని నుండి ఆత్మ పరిశీలన చేసుకోకుండా, దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజల మీదే అక్కసు వెళ్ళగొక్కడం, ప్రజల మీదే నిందల మోపడం, ప్రజలే మోసం చేశారని మరి ఆయన మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన పదే పదే చెప్పేవాడు, నేను బటన్ నొక్కుతూ ఉన్నా మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు, కేసులు, వేధింపులు, అవినీతి, అసమర్థ పాలన
ఏదైతే ఈ యొక్క మోసకారి దగా సంక్షేమం అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అధం పాతాళానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నీ యొక్క నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా అయినా భవిష్యత్తులో అయినా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.